గాయస్ ఇప్పుడే ఫోన్ వచ్చింది, మా మామ ఊరు నుండి వస్తున్నాడంట. ఎందుకంటే మా తమ్ముడు బండి కొనాలంట. బండి ఆల్రెడీ పీలర్లో చూసారంట, నచ్చలేదంట. అంటే వాళ్ళకి కావాల్సిన కలర్ లేదంట. అంటే ఇక్కడ తిరుపతిలో లేని కలర్లో రోజు స్టాక్ వస్తూనే ఉంటుంది కదా. సో తిరుపతిలో నాకు తెలియని కలర్లా తెలియని బండిలా. సో దగ్గరుండి నేనే వాళ్ళకి బండి తీర్చి పంపిస్తా. ఫస్ట్ అయితే వాళ్ళని వెళ్ళి పికప్ చేసుకున్నాం. వాళ్ళని తీసుకొని షోరూమ్కి వెళ్దాం. వీడియో మొత్తం చూడండి. गाइस मीट माय ब्रदर समीर ये हाय बोल रहे हैं गाड़ी लेता है बड़ी मान रहा है ब्लैक कलर మెరుస్తున్నాయిగా. మనము ఇదంతా కాదు, కొన్ని రోజులు వెయిట్ చేయాలి. కొన్ని రోజులు వెయిట్ చేస్తే నేను జీటీ తీసుకుంటా నా డబ్బుతోనే. సో మన తమ్ముడు బండి తీసుకోబోతున్నాడు. మా మామ దాన్ని ఇప్పుడు చూస్తున్నాడు. ఒక్క నిమిషం చూపిస్తాను. దాన్ని చూస్తున్నాడు. దాన్ని తీసుకున్నామని ఫిక్స్ అయ్యారు. समीर बात कर ट्रेनर रिएक्शन बोल कैसे है गाड़ी బండి ఎట్లుందా? సూపర్ కండిషన్ బండి. సూపర్ కండిషన్. ఏం చేస్తావు ఇప్పుడు బండి ఎక్కిస్తాను? ఇప్పుడు బండి కొంటావు, ఏం చేస్తావు? రేసా? సో బండ్లన్నీ మెరుస్తున్నాయి. మనం కొన్నాం, ఇప్పుడు కాదు, ఇంకా టైం పడుతుంది. తీస్తే జీటీ తీస్తా. సమీర్ హాయ్ బోల్. సర్వీస్ అయిన తర్వాత ఇప్పుడు మీరు 1 ఇయర్కి అది స్టార్ట్ అవుతుందా, లేకపోతే కంటిన్యూ స్టార్టింగ్ స్టార్ట్ అవుతుంది? 1 ఇయర్ ఉంటుంది. అది 1 ఇయర్ మనం 26 నుంచి 27 వరకు, 27 నుంచి 28 వరకు ఇది పర్చేజ్ చేస్తారు కదా. ఈ 3 వస్తాయి అంటే మనకు 27 లాస్ట్ టైం. గాయ్స్ బండి అయితే ఫిక్స్ అయిపోయింది. బండి నీకు కాదంట, మామగంట. నీకు 18 इयर्स వచ్చినాకే అంట. ये 18 साल आने को कहते हैं. దో అడుండి ఆ జాకెట్ ఎత్తుకొని దాంతో రైడ్కి పో. సో బండి అయితే మొత్తం రెడీ అవుతుంది గైస్. అరే ఈడని చూస్తున్నావురా, నీ బండి ఆడుందిరా. ఇది ఆడ, ఇది చూస్తున్నాడు వచ్చి. సో చూసుకున్నట్టయితే ఇక్కడ జిక్సర్లు కూడా ఉన్నాయి. ఇందులో బ్యాటరీ పెరిగేసినట్టున్నారు. ఇవి కూడా బాగానే ఉన్నాయి. ఇదంతా కాదు, కొంటే ఇంటే నా లైఫ్లో నేను జీటీఏ కొంట. సమీర్ ఏ మళ్ళీ చూపిరా, మళ్ళీ చూపియా. సప్రీ బండి చూస్తున్నారా? ఆడుంది, సరే ఆడుంది. మొత్తం రెడీ చేస్తున్నాం. మన స్పైడీ గాడిని 3 గంటల ముందు అక్కడ వదిలేసి వచ్చేసా. గాయస్ షోరూంలో కొంచెం టెక్నికల్ బిల్డింగ్ ఇష్యూ అయ్యిండే అనమాట. ఇంకా బండి మొత్తం రెడీ చేసి మొత్తం రెడీ చేసి మొత్తం సెట్ చేసి పెట్టేశారు అన్ని బిల్డింగ్ అన్నీ. కాకపోతే బిల్డింగ్ ఇష్యూ అయ్యిండే కొంచెం. అది కాకుండా మా మామ వాళ్ళకి కొంచెము ఊర్లో పని పడిండే, అర్జెంటుగా ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల తీసుకోలేకపోయారు. రేపు వస్తారంట. ఇప్పుడే వాళ్ళని బస్ స్టాండ్లో దిగబెట్టే వస్తున్నాను.
ఇంకా రేపు వచ్చి బండి తీసుకెళ్ళుడే. గాయస్ చెప్పా కదా నిన్న కొంచెం టెక్నికల్ బిల్లింగ్ ఇష్యూస్ అయిందని. సో ఇప్పుడే వెళ్తున్నాము షోరూమ్ కాడికి. ఇప్పుడు అక్కడ ఉండే ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకునేసి బండి తీసుకొచ్చేసి ఒక రైడ్ వేసి చూద్దాం బండి ఎట్లుంది, కండిషన్ ఏంది అనేసి. గాయస్ మన బండి అయితే ఇక్కడ బయట పెట్టినారు, రెడీ చేసి అంతా. ఇప్పుడు లోపల వెళ్ళి ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకొద్దాం. ఇప్పుడే ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేసుకునేసి బిల్ పే చేసాము. ఇప్పుడే బండి లోపల తీసుకెళ్ళారు. ఇప్పుడు ఒక 5 minutes ఏమో బండి వచ్చేస్తుంది. తీసుకొని ఇంటికాడికి తీసుకెళ్ళి ఒక రైడ్ వేసి వద్దాం. ఇక్కడికి ఫ్యూయల్ లెవెల్ బట్టి మనం వాడే స్పీడ్ బట్టి మనకి ఎన్నో వస్తుంది చూపిస్తుంది మేనేజ్. బ్యాటరీ వోల్టేజ్ మనం వాడే కొద్ది ఆటోమేటిక్గా ఛార్జింగ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. మనము బ్రేక్ చేసేది ఏదైనా బ్రేక్ అప్లై చేసేది. అవును ఖచ్చితంగా. మా సర్వీసెస్ అనేది ఫ్రీ సర్వీస్ 4 ఉంటుంది. ఫ్రీ అంటే వితౌట్ లేబర్ ఛార్జ్, లేబర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంజిన్ ఆయిల్ మార్చడానికి కాస్ట్ పే చేసుకోవాలి. ఫస్ట్ సర్వీస్ 750 నుంచి 1000 కిలోమీటర్లు. కిలోమీటర్ తిరగలేదంటే 30 నుంచి 40 నుంచి రిజిస్టర్ అనమాట. మన సర్వీస్ డేట్ వచ్చేసరికి 2 June వస్తుంది. మే మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ వస్తుంది. ఒకవేళ ఈ డేట్ కన్నా ముందే ఈ 1000 3 సర్వీస్ పెట్టవచ్చు. తిరగలేదు అనుకోండి కాబట్టి డేట్ ప్రకారం చేయించుకోవాలి అనమాట. చేయించుకోవాలి షోరూమ్ అంతగా చేయిస్తారు. సెకండ్ సర్వీస్ 3005 నుంచి 4 కిలోమీటర్లు. కిలోమీటర్ తిరగలేదంటే డేట్. అలా ప్రతి సర్వీస్కి కిలోమీటర్ మెన్షన్ చేసుకుంటే అంతే. సర్వీస్కి మీరు కిలోమీటర్ పెట్టేసేయండి. తిరగలేదంటే ఖచ్చితంగా డేట్ తర్వాత చేయించుకోవాలన్నమాట. ప్రతి సర్వీస్కి ఎలా మెన్షన్ చేసుకుంటే ఇక్కడ నీకు డేట్ మెన్షన్ చేస్తున్నాను. 2వ తేదీ జూన్, 1వ తేదీ జూన్, 30 ఆగస్టు. ఇది మాత్రం 1 month క్యాలిక్యులేషన్. ఈ 3 months టైం వస్తుంది. 3 months వస్తుంది. ఆగస్టు, ఇక్కడ డిసెంబరు, తర్వాత మే ఇచ్చినారు. ఇక్కడికి ఆగస్టు, మళ్ళీ డిసెంబరు, మళ్ళీ 7వ సర్వీస్ వచ్చేసరికి 26 ఏప్రిల్. కాల్ చేసి రిమైండ్ చేస్తారు. దాని ప్రకారం చేయించుకునేసేయండి. కిలోమీటర్ తిరిగితే కిలోమీటర్ పెట్టేసేయండి. తిరగలేదు డేట్ అంతే. ఇది టెంపరరీ రిజిస్ట్రేషన్ నెంబరు. 1 month వ్యాలిడిటీ. 1 month రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయిన తర్వాత మీ నెంబర్కి మెసేజ్ వస్తుంది. మీకు మెసేజ్ వచ్చిన వారం తర్వాత నేనే కాల్ చేస్తాను. నెంబర్ ప్రొడక్షన్ అనేసి షోరూమ్ కనుక వచ్చారంటే ఫిట్టింగ్ రెడీ చేసేస్తాను. ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఇన్సూరెన్స్ పాలసీ 5 years. ఇందులో వెహికల్ సంబంధించి డ్యామేజ్ కానీ థెఫ్ట్ కానీ అలాంటి క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే 1 year ఆప్షన్ వస్తుంది. బండికి మాత్రం పాలసీ 5 years. దీంట్లో బండికి ఏదైనా డ్యామేజ్ కానీ థెఫ్ట్ కానీ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే 1 year వస్తుంది అనమాట. 26 నుంచి 27 దాకా వస్తుంది. పర్సనల్ యాక్సిడెంట్ మీరు డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ అనేది జరిగిందంటే 15 లక్షలు కవర్ చేస్తారు. ఇది 1 year. ఏమైంది థర్డ్ పార్టీ. ఈ థర్డ్ పార్టీ ఏమంటే మన వెహికల్ ద్వారా ఆపోజిట్ పర్సన్ కానీ పర్సనల్ వెహికల్ జరిగితే వాళ్ళు క్లెయిమ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రెన్యువల్ చేయించుకోండి. ఒక 2,000 రూపాయలు దాకా వస్తుంది. పర్సన్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేసుకుంటే బెనిఫిట్. బండి మన చేతికి వచ్చేసింది గాయస్. ఇప్పుడు దీనికి వెళ్ళి పెట్రోల్ పెట్టించుకొద్దాం. పెట్రోల్ బంక్ ఆడ త్రీ లీటర్స్ పెట్టించాం గాయస్. ఫుల్ ట్యాంక్ పట్టించకూడదంట. అంటే ఒక 2 సర్వీసెస్ ఎంతవరకు ఫుల్ ట్యాంక్ పట్టించకూడదంట. అక్కడ అమ్మగానే ఉంటా. సమీర్
బండి కొన్నావు, ట్రీట్ లేదా? ఆ డైట్ కాక్ కూడా నేనే తీయించినాను రా. ఆ డైట్ కాక్ కూడా నేనే తీయించినాను రా రే. బండి కొని ట్రీట్ లేదురా నువ్వు. దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్. వీడియో నచ్చింటే లైక్ చేయండి, పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, అది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం అలా నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బోల్ రే. బాయ్ గాయ్స్. బాగా మళ్ళా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఏం చేయాలి? బండి కొనుక్కోండి, అందరూ వచ్చి. యాడా? బాగుంటాయి బండ్లు. తిరుపతిలోనా? తిరుపతిలో కొనుక్కోండి. ఏం మీ ఊర్లో కొనకూడదా? మా ఊర్లో బాగాలేదు, ఇదే కొనుక్కోండి, బాగుంటాయి. మీ ఊర్లో బాగా ఏ ఊరు బా మీద? ఇదే పిలేరా?